హే బిఎంసి గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హారర్ వీడియో. లాస్ట్ టైం చేసిన హారర్ వీడియోకి 20,000 లైక్స్ అడిగితే 28,000 లైక్స్ చేశారు. చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అందుకే హారర్ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్నా. సో ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన బొమ్మలని చూద్దాం. వాటి గురించి తెలుసుకుంటే మీరు నిజంగా భయపడిపోతారు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 25,000 లైక్స్. సో లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక రండి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, రాబర్ట్ డాల్. ఈ బొమ్మ చూడ్డానికి సైలర్ సూట్ వేసుకుని ఉంటుంది. దీన్ని జర్మనీకి చెందిన స్టైఫ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ బొమ్మ యొక్క ఓనర్ పేరు రాబర్ట్ వజిన్ ఓటో. ఈ బొమ్మని రాబర్ట్ వాళ్ళ తాతయ్య 1904లో జర్మనీకి ట్రిప్ వెళ్ళినప్పుడు రాబర్ట్ కి బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికి ఈ బొమ్మని కొన్నారు. రాబర్ట్ వాళ్ళ ఇల్లు 534 ఈటన్ స్ట్రీట్, కీ వెస్ట్, USA లో ఉంది. అయితే ఆ బొమ్మ వల్ల చాలా మందికి యాక్సిడెంట్స్ అయ్యాయి అని అండ్ చాలా ఫ్యామిలీస్ కి డైవర్స్ అయ్యాయి అని చెప్తారు. ఈ బొమ్మ రాబర్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పక్కింటి వాళ్లకు ఈ బొమ్మ ఒక కిటికీ నుంచి ఇంకో కిటికీ దగ్గరకు మూవ్ అవుతున్నట్టు కనిపించిందట. అలా రాబర్ట్ దగ్గర ఈ బొమ్మ చాలా సంవత్సరాలు ఉండింది. అయితే రాబర్ట్ 1974లో చనిపోయాడు. తను చనిపోయిన 2 సంవత్సరాలకి తన భార్య కూడా చనిపోయింది. అప్పుడు ఆ ఇంటిని మర్టిల్ రూటర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. ఇక 20 సంవత్సరాల వరకు ఈ బొమ్మ అతనితోనే ఉండింది. ఆ బొమ్మకు కొన్ని సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయట. ఆ బొమ్మ ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటుంది అండ్ ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది, నవ్వుతూ కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ ఈ బొమ్మకు చాలా థియరీస్ ఉన్నాయి. రాబర్ట్ చనిపోయాక ఈ బొమ్మ చాలా ఇండ్లు తిరిగి చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుందట. అండ్ దాని ఫస్ట్ ఓనర్ అయిన రాబర్టే దానికి సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ వచ్చేలాగా చేశాడు అని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని 1974లో ఫ్లోరిడాలోని ఈస్ట్ మార్టెల్లో మ్యూజియం కి డొనేట్ చేశారు. ఇప్పటికీ కూడా ఆ బొమ్మ ఆ ప్లేస్ లో ఒక గ్లాస్ బాక్స్ లో లాక్ చేసి ఉంటుంది. ఆ మ్యూజియం కి వెళ్ళిన వాళ్ళు ఆ రాబర్ట్ డాల్ పర్మిషన్ అడిగే ఫొటోస్ తీస్తారట. ఒకవేళ ఆ రాబర్ట్ డాల్ కి నచ్చకపోతే ఆ కెమెరాస్ ని పాడు చేసేస్తుందట. ఎవరైనా ఆ బొమ్మని ఇన్సల్ట్ చేస్తే వాళ్లకు చెడు జరిగేలా చేస్తుంది. ఆ మ్యూజియం స్టాఫ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఆ బొమ్మకు చాలా లెటర్స్ వస్తూ ఉంటుందట. అంటే ఆ బొమ్మను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు సారీ చెప్తూ లెటర్స్ రాసి పంపిస్తారట. ఇది వినడానికి కొంచెం కామెడీగానే ఉన్నా ఇది మాత్రం రియల్ అని అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. ఇప్పటికీ కూడా ఆ బొమ్మ ఎవరూ లేనప్పుడు ఎక్స్ప్రెషన్స్ మార్చుతూ ఉంటుందట. నంబర్ 2, లెట్టా డాల్. అది 1972 కెర్రీ వాల్టన్ అనే ఒక వ్యక్తి తన గ్రాండ్ మదర్ కోసం ఆస్ట్రేలియాలోని తన హోమ్ టౌన్ కి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక అబాండెడ్ హౌస్ ఉంది. అంటే ఎవరూ లేనటువంటి ఒక పాతబడిన ఇల్లు. కెర్రీ వాల్టన్ కి చిన్నప్పుడు ఆ ఇల్లు అంటే చాలా భయం. ఇప్పుడు పెద్దయ్యా కదా, ఇప్పుడు ఏం భయం ఉండదు అని ఆ ఇంట్లో ఏముందో చూద్దామని వెళ్ళాడు. అతనికి ఆ బిల్డింగ్ లో ఒక బొమ్మ కనిపించింది. అది చాలా పాత బొమ్మ. దాన్ని బయటకు తీసుకొచ్చాడు. వాల్టన్ ఆ బొమ్మను తీసుకువచ్చి తన కార్ బ్యాక్ ట్రంక్ లో పెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. మధ్యలో ఎవరో ఆ కార్ ట్రంక్ కొడుతూ లెట్టా మీ అవుట్ అని అరుస్తున్నారు. వాల్టన్ ఎలాగో ఇంటికి వచ్చేశాడు. ఇంటికి రాగానే ఎప్పుడు సైలెంట్ గా ఉండే తన కుక్క ఆ బొమ్మను చూసి నాన్ స్టాప్ గా అరుస్తోంది. ఈవెన్ వాల్టన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ బొమ్మను చూసి భయపడిపోయారు. వాల్టన్ పిల్లలు డే టైమ్ లో ఆ బొమ్మతో ఆడుకునే వాళ్ళు. కానీ ఒక రోజు నైట్ ఆ బొమ్మ ఇంట్లో నడవడం చూసి ఆ పిల్లలు భయపడిపోయారు. సో వాల్టన్ ఆ బొమ్మని సూట్ కేస్ లో పెట్టి కొన్ని సంవత్సరాలు అలానే ఉంచేశాడు. ఒకరోజు ఆ బొమ్మని తీసుకుని సిడ్నీలోని ఒక మ్యూజియం కి వెళ్ళాడు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్పారు అంటే ఆ బొమ్మని 200 సంవత్సరాల క్రితం రొమేనియన్ పీపుల్స్ ఎవరో వాళ్ళ 6 సంవత్సరాల అబ్బాయి కోసం ఈ బొమ్మను తయారు చేశారు. కానీ ఆ అబ్బాయి చనిపోయాడు. కానీ అప్పట్లో రొమేనియా వాళ్లకు ఆత్మను బొమ్మలోకి పంపించే టెక్నిక్ తెలుసు అని ఒక రూమర్ ఉండేది. సేమ్ అలానే ఆ అబ్బాయి ఆత్మని కూడా ఆ బొమ్మలోకి ప్రవేశపెట్టారట. ఆ బొమ్మకు నిజమైన మనిషికి ఉండే వెంట్రుకలే ఉంది. ఇక దానికి వాల్టన్ లెట్టా అనే పేరు పెట్టాడు. ఎక్స్పర్ట్స్ చెప్పే థియరీస్ విని వాల్టన్ కి ఒక ఐడియా వచ్చింది. ఈ బొమ్మని కానీ సేల్ కి పెడితే చాలా మంచి లాభం వస్తుంది అని ఒకరోజు న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్ చేశాడు. అయితే దాన్ని చూసి ఒక వ్యక్తి కొనడానికి ముందుకు వచ్చాడు. వాల్టన్ ఈ బొమ్మని కారులో పెట్టుకుని డెస్టినేషన్ కి తీసుకుని వెళ్ళాడు. కానీ డెస్టినేషన్ కి వెళ్ళాక వాల్టన్ ఆ కారులో నుంచి ఆ బొమ్మని బయటికి తీయలేకపోయాడు. ఫెవిక్విక్ వేసి స్టిక్ చేస్తే ఎలా ఉంటుందో ఆ బొమ్మ సీట్ లో అలా ఉండిపోయింది. ఇక వాల్టన్ ఆ బొమ్మని రిటర్న్ తీసుకుని వచ్చేశాడు. అంతేకాదు వాల్టన్ కి ఈ బొమ్మ వచ్చాక లక్ మారింది. తన బిజినెస్ కూడా బాగా రన్ అవుతూ ఉంది. దాంతో
ఈ బొమ్మని తనతోనే ఉంచుకునేశాడు. ఈ బొమ్మ దానంతలా అదే మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బొమ్మను బయటకు తీసుకుని వస్తాడో అప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుందట. అలానే కుక్కలు కూడా నాన్ స్టాప్ గా అరుస్తూ ఉంటాయి. నంబర్ 3 హ్యారోల్డ్ డాల్. 2003లో యాంథోనీ అనే ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ వస్తువులని అమ్మే ఒక మార్కెట్ కి వెళ్ళాడు. ఆ మార్కెట్ లో ఒక ముసలాయన ఒక బొమ్మని పట్టుకుని ఉన్నాడు. యాంథోనీకి ఆ బొమ్మ నచ్చి కొందామనుకున్నాడు. ఆ ముసలాయన ఆ బొమ్మని $20 కి అమ్మేశాడు. ఆ బొమ్మను కొనుక్కున్న యాంథోనీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి యాంథోనీ దగ్గరకు వచ్చి, నువ్వు ఈ బొమ్మని తీసుకెళ్లే ముందు నీకు దీని స్టోరీ చెప్పాలి అని చెప్పాడు. ఈ బొమ్మని నేను మా అబ్బాయికి గిఫ్ట్ గా ఇచ్చాను. ఆ బొమ్మ పేరు హ్యారోల్డ్. కానీ మా అబ్బాయి కొన్ని రోజుల్లోనే చనిపోయాడు. చనిపోయాక ఆ బొమ్మని మా అబ్బాయి రూమ్ లోనే ఉంచేసా. కొన్ని రోజులకు ఆ రూమ్ లో నుంచి పాటలు పాడుతున్న నవ్వుతున్న సౌండ్స్ వచ్చేవి. కానీ ఆ రూమ్ లో ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు అని చెప్పాడు. అంతేకాదు ఆ ముసలాయన ఆ బొమ్మను కాల్ చేద్దామని కూడా చూశాడట. అయితే ఆ బొమ్మకి మాత్రం ఏమీ అవ్వలేదు అని చెప్పాడు. ఎంత చెప్పినా కూడా ఆ బొమ్మను యాంథోనీ కొనుక్కున్నాడు. ఆ బొమ్మను కొన్న 2 రోజులకే తనకు తలనొప్పి రావడం స్టార్ట్ అయింది. అది నార్మల్ తలనొప్పి కాదు, చాలా తీవ్రంగా వచ్చిందట. అంతేకాదు తన పిల్లి కూడా చనిపోయిందట. సేమ్ ఆ ముసలాయన చెప్పినట్టే ఆ బొమ్మ నుంచి మాట్లాడుతున్న సౌండ్స్ ఇంకా నవ్వుతున్న సౌండ్స్ వస్తూ ఉంటుందట. ఇక యాంథోనీ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఆ బొమ్మ వల్ల జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా రాయడం స్టార్ట్ చేశాడు. ఈ బొమ్మ ఇప్పుడు సూట్ కేసులో లాక్ చేసి ఉంటుంది. మీరు అమెజాన్ లో కూడా యాంథోనీ రాసిన బుక్ ని చూడొచ్చు. అంతేకాదు ఈ బొమ్మ కోసం యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాడు. ఆ ఛానల్ పేరు యాంథోనీ క్వినాటే. నంబర్ 4 పుపా డాల్. 1920లో ఇటలీలోని ఒక అమ్మాయికి ఈ బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ బొమ్మ చూడ్డానికి కొంచెం ఆ అమ్మాయిలానే ఉంటుంది. అండ్ ఆ బొమ్మ వెంట్రుకలు కూడా మనిషి వెంట్రుకలతో చేసిందే. ఈ బొమ్మకి ఆ అమ్మాయికి అఫెక్షన్ బాగా పెరిగింది. ఎంతలా అంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బొమ్మని తనతో పాటే తీసుకుని వెళ్లేది. వాళ్ళ గ్రాండ్ కిడ్స్ తో కూడా ఆ బొమ్మ మాట్లాడగలదు అని, తన ప్రాబ్లమ్స్ ని ఆ బొమ్మతో షేర్ చేసుకుంటుంది అని చెప్పింది. ఇక ఆ అమ్మాయి 2005లో చనిపోయింది. అప్పటి నుంచి ఈ బొమ్మ చేసే యాక్టివిటీస్ బయటికి రావడం స్టార్ట్ అయింది. ఆ బొమ్మని ఆ ఫ్యామిలీ వాళ్ళు బేస్మెంట్ లో గ్లాస్ బాక్స్ లో పెట్టి ఉంచారు. రాత్రుల్లో ఆ బొమ్మ ఆ గ్లాస్ ని కొడుతుందట. లైక్ మనం డోర్ కొడతాం కదా అలా. కానీ అక్కడకు వెళ్లి చూసేసరికి ఎవ్వరూ ఉండరు. అండ్ ఆ బొమ్మ పొజిషన్ కూడా మారేది. ఆ బొమ్మని వాళ్ళు ఒక పొజిషన్ లో పెట్టింటే మళ్ళీ వచ్చి చూసేసరికి ఇంకో పొజిషన్ లో ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతుంటాయి. ఆ బొమ్మ కదలికలు చాలా స్లోగా ఉంటాయి. అయితే అది మూవ్ అయ్యేదాన్ని మన కళ్ళతో చూడలేం. డైలీ వాళ్ళు ఆ బొమ్మని ఫొటోస్ తీసి బాగా గమనిస్తే ఆ బొమ్మ కదులుతుంది అని తెలిసింది. ఒకరోజు ఆ గ్లాస్ నుంచి ఎలాంటి సౌండ్ రాలేదు. ఆ రోజు గ్లాస్ క్లీన్ చేద్దామని గ్లాస్ ను ఓపెన్ చేసి చూస్తే పుపా హేట్స్ మీ అని రాసి ఉంది. ఇక దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దామని చూస్తే ఆ వీడియోలో ఏమీ కనబడలేదు. ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. నంబర్ 5 ఒకికు డాల్. అసలు ఈ బొమ్మ స్టోరీ వింటే మీరు నిజంగా భయపడిపోతారు. అది 1918 జపాన్ కి చెందిన ఎయికిచి సుజుకి అనే 17 సంవత్సరాల అబ్బాయి తన 2 సంవత్సరాల చెల్లి ఒకికుకు ఈ బొమ్మను కొన్నాడు. ఆ బొమ్మ చూడ్డానికి జపాన్ వాళ్ళ ట్రెడిషన్ తో ఉంటుంది. ఈవెన్ ఆ బొమ్మ హెయిర్ కట్ కూడా జపాన్ ట్రెడిషన్ తోనే ఉంటుంది. అయితే ఆ చిన్న అమ్మాయి ఆ బొమ్మకు బాగా అడిక్ట్ అయిపోయింది. ఎప్పుడు చూసినా ఆ బొమ్మతోనే ఆడుకుంటూ ఉండేది. అయితే ఒక సంవత్సరం తర్వాత 1919లో ఆ అమ్మాయికి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫీవర్ వచ్చి చనిపోయింది. ఆ బొమ్మను కూడా ఆ అమ్మాయితోనే తన డెడ్ బాడీ దగ్గర ఉంచేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ బొమ్మని ఇంట్లోనే వదిలేశారు. తన గుర్తుగా ఆ బొమ్మను వాళ్లతోనే ఉంచుకుందామని అనుకున్నారు. కానీ ఒకరోజు ఆ బొమ్మని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ బొమ్మ వెంట్రుకలు పెరిగిపోయింది, చాలా పొడవుగా పెరిగిపోయింది. సో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఆ అమ్మాయి ఆత్మే ఈ బొమ్మలోకి వచ్చింది అని. 1938లో ఈ ఫ్యామిలీ ఆ సిటీని వదిలేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. ఈ బొమ్మని మాంగ్స్ కి ఇచ్చేద్దామని మనేన్జీ టెంపుల్ లో ఉన్న మాంగ్స్ కి ఇచ్చేసి జరిగిన స్టోరీ అంతా చెప్పారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ బొమ్మ మనేన్జీ టెంపుల్ లోనే ఉంది. అండ్ ఆ వెంట్రుకలను కట్ చేసినా కూడా ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఆ హెయిర్ ని రెగ్యులర్ గా ఒక ప్రీస్ట్ కట్ చేస్తాడు. ఒకరోజు ఆ ప్రీస్ట్ కల్లోకి ఒక ఆత్మ వచ్చి ఆ హెయిర్ కట్ చేయమని అడిగింది. ఆ ఆత్మ ఎవరిదో కాదు, ఫీవర్ తో చనిపోయిన ఒకికునే. అందుకే ఆ ప్రీస్ట్ మాత్రమే వెంట్రుకలను కట్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు కట్ చేసినా కూడా ఆ వెంట్రుకలు మాత్రం పెరగటం ఆగట్లేదు. అసలు ఆ వెంట్రుకలు ఎందుకు పెరుగుతోంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. సైంటిఫిక్ గా కూడా ఇది మనిషి వెంట్రుకలే అని ప్రూవ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. తెలుసు కదా ఈ వీడియో టార్గెట్ 25,000 లైక్స్.
ఫ్రెండ్స్ అలానే ఇంకో విషయం, మీలో చాలా మందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. సో మీరు నన్ను యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ లో కూడా సపోర్ట్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్ లో BMC ఫ్యాక్ట్స్ అని సెర్చ్ చేస్తే టాప్ లోనే మన అకౌంట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అలానే డిస్క్రిప్షన్ లో కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఫాలో అయితే ముందుగానే వీడియో అప్డేట్స్ ఇస్తూ ఉంటా.